ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దైవ ప్రార్థన మందిరం కాకినాడ వారు సమర్పించు ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించున్నాడు అనే టీవీ ప్రోగ్రాంకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ పి ఇస్సాక్ గారు మీకు దేవుని యొక్క వర్తమానం అందించెదరు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఆలకిందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిచ్చిన మహాకృపను పెట్టి ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనే కార్యక్రమాన్ని కాంతి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరి యొక్క సమయము మీతో కలిసి దేవుని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అలాగే మీరు పంపిస్తున్న యొక్క మెసేజ్లను బట్టి అలాగే చేస్తున్న ఫోన్లు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే దేవుడు మరి యొక్క వారం మాకు అనుగ్రహించాడు. దీన్ని మీరందరూ కూడా తిరగరిస్తున్నారని వీక్షిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. దీని ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీరు చేస్తున్న సమస్యలో దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడు ఈ కార్యక్రమానికి ఈ వారానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదం కారణభూతుడు అయిన మా తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి యొక్క సమయం మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమించుచున్నాడని ఈ కార్యక్రమం ఎంతమంది అయితే నేను వీక్షిస్తున్నారో ఆ వీక్షిస్తున్న ప్రతి గృహంలో నీ ఆశీర్వాదమును దయచేయండి, మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి, సహాయం ఇచ్చేయండి. ఇగోనైనా కేవలం నేను భౌతికంగా నేను ఇప్పుడు నాయన నా స్వరంను బంధించి మీ స్వరంతో నాయన బిడ్డలతో మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని ఏక వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మనస్సున గర్వం ఈ గర్వం గురించి మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఉంది. నాశమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది మనం చూస్తున్నప్పుడు గర్వించినటువంటి వారు ఉన్నారు. ఏంటంటే హిజ్కియా మనస్సున గర్వించాడు, నెబుకద్నెజరు గర్వించాడు, ఇక్కడ ఉజ్జియా కూడా గర్వించాడు. ఈ గర్వం అనేటువంటిది సర్వసాధారణంగా ఎప్పుడు వస్తుంది మనిషికి అనేటంటే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే అతడు స్థిరపడిన తరువాత. గర్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనిషి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇక నాకు పర్వాలేదు, నేను ఒక స్థాయికి వచ్చాను, ఇక నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి ఆ గర్వం అతిశయం వస్తుంది. ఇక ఉజ్జియాకి కూడా అనేకమైన యుద్ధాలు జరిగినాయి. సమస్తము ఇదేంటి దేవుడు సహాయం చేశాడు, తక్కనైనటువంటి యుద్ధాలు జరిగించాడు, ప్రశాంతమైన స్థితికి వచ్చాడు, ప్రశాంతమైన ఇంకా పర్వాలేదు. ఉజ్జియా ఏంటంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే స్థిరపడిపోయాడు. ఆ స్థిరపడిపోయిన తర్వాత వినయం పోయింది, గర్వం వచ్చింది. మనిషి జీవితంలో ఏంటంటే నాకేంటి అనేటువంటి గర్వం వస్తుంది. ఇప్పుడు కూడా మనిషికి గర్వం అనేటువంటిది ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో అయ్యా మీరు లేకుండా మేమేమీ చేయలేం, మీరు ఉండాలి, మీరు చేయాలి, మీరు నలుగురు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, దేవుని సహాయం కావాలి, మనుషుల సహాయం కావాలని చెప్తుంటాం. కానీ ఈ గర్వం అనేటువంటి నా అనేటువంటి ఆలోచన మనిషికి ఎప్పుడైతే వస్తుందో, నా అనేటువంటి చిన్న అక్షరం మనసులోనికి వచ్చినప్పుడు దాన్ని గర్వం అంటారు. ఈ గర్వము
సభ్యసాచి చాలామందికి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత వస్తుంది. ఒక స్థాయికి రాలేనంతసేపు కూడా దేవుడి సహాయం కావాలి, మనుషుల సహాయం కావాలి, పెద్దల సహాయం అన్నీ కావాలి. కానీ ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఎవరి సహాయం అవసరం నాకేంటని మన దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో కూడా నెబుకద్నెజరుకి గర్వం వస్తుందని దేవునికి తెలుసు. మనం ఈ దినాన్ని మనం చూస్తున్నప్పుడు మనం అనుకోవచ్చు, నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా నేను గర్వంగా ఉండనండి, ఎంత ఇదైనా అంటే దేవుడిలో వినయంగా ఉంటాను. ఎందుకంటే దేవుడి కృపను బట్టి కదా మేము ఇలాగున్నాం, లేదా సంఘం యొక్క ప్రార్థన బట్టి కదా మేము ఇలాగున్నాం అనేటువంటిది ఉంటుంది. చాలామంది మనుషులు చెప్తారు. కానీ ఒక రకంగా స్థిరపడిన తర్వాత ఒక రకమైనటువంటి గర్వము ప్రతి మనిషిలో, విశ్వాసులోనే కాదు, సేవకులోనే కాదు, ఎవరిలైనా సరే ఆ గర్వం వస్తుంది. నెబుకద్నెజరు విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజరుకి ఒక గర్వం అనేటువంటిది వస్తుందని. ఎందుకంటే మనం గర్వించమని మనం అనుకోవచ్చు, కానీ ఏంటంటే నీ మనసు నీ గర్వం ఎలాగుందో, లేదా నువ్వు ఎలాగున్నావు, వినయంగా ఉన్నావో, గర్విస్తున్నావో, అతిశయిస్తున్నావో, ఏ రకంగా ఉన్నావో అనేటువంటి ప్రతి విషయం కూడా దేవునికి ఎరికైనటువంటి వాడు. కానీ తన బిడ్డలు పడిపోవడం ఇష్టం లేనటువంటి దేవుడు ప్రత్యేకంగా ఆ రాజులని కానీ, యాజకులని కానీ, ఈ దినాన్ని మనల్ని కానీ దేవుడు మనలో ఉన్న గర్వం గురించి తెలుసుకున్న తర్వాత మనం పడిపోవడం అనేటువంటిది ఇష్టం లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక దర్శనం ద్వారా కానీ, లేదా ఒక కళ ద్వారా కానీ, ఒక వాక్యం ద్వారా కానీ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడేటటువంటి వారుగా ఉండాలి. నెబుకద్నెజరు యొక్క జీవితంలో నెబుకద్నెజరు ఒక మంచి దర్శనాన్ని దేవుడు చూపించాడు, ఒక మహావృక్షాన్ని చూపించాడు. దాని కింద అనేకమైన పశు పక్షాదులు జీవిస్తున్నట్టుగా జీవించాడు. చక్కనైనటువంటి ఒక నివాస స్థలముగా ఉన్నదని చెప్పాడు. దీన్ని చూసి ఆ కళను చూసి ఆ తర్వాత అది నరికివేయబడినట్లుగా దర్శనాన్ని చూశాడు. దాంతో భయపడ్డాడు. భయపడిన తర్వాత ఆయన చెప్పాడు, ఆయన అక్కడ ఉండేటువంటి యొక్క మంత్రగాళ్ళను, మా నక్షత్ర మాసికలు చూసే వాళ్ళు, గాడి విజయగాలను, వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరూ చెప్పారు. కానీ ఎవరికి కూడా కళని భావం చెప్పలేనప్పుడు దానియేలును కూడా, బెల్షస్సర్ అనే దానియేలును కూడా పిలిచి దానియేలుతో కూడా చెప్పినప్పుడు దానియేలు కూడా ఆ కళ తనకే అనేటువంటి యొక్క ఉద్దేశం కలిగి మనసులో కొంచెం కలవరపడి ఏం చేస్తారంటే, అయ్యా ఇది మీ శత్రువులకు కానీ మీకు విరోధులైనటువంటి వారికి కానీ కలుగునుగాక అని చెప్పి ఆయన చెప్తాడు. ఏంటంటే ఆ మహావృక్షము నీవే అని చెప్పాడు. ఆ మహావృక్షం నీవే. ఎందుకంటే ఈ దినాన్ని ఈ దేశం ప్రశాంతతగా ఉందంటే ఉండడానికి గల కారణము దేవుని యొక్క మహాకృపను బట్టి నువ్వు ఈ రీతిలో ఉన్నావు. కానీ అంటే నీవు మనస్సుని ఎప్పుడైతే గర్విస్తావో నీకు వచ్చినటువంటి దర్శనం నెరవేరుతుందంటే 7 కాలాలు నీవు మరి ఎండకి ఎండుతూ, మంచుకు తడుస్తూ, వర్షానికి తడుతూ, పశువు వలె గడ్డి తింటావు అని చెప్పేసి ఒక చక్కనైనటువంటి భావం చెప్పినప్పుడు ఆయన చాలా భయపడ్డాడు, చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. నేను గర్వించకూడదు అనుకున్నాడు. తనలో తను చాలాసార్లు తమాయించుకుని ఉండవచ్చు. కానీ సంవత్సర కాలం అయిన తర్వాత 12 నెలలు గడిచిన తర్వాత తన యొక్క రాజకోట మీద నడుస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని అతిశయము అనేటువంటిది ఆయనకి కలిగినట్లుగా మనము చూస్తామని దేవుని నామ స్తోత్రం. ఒక అతిశయం అనేటువంటిది ఆయనకి కలిగినట్లుగా చూస్తాం. ఎందుకంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 29వ వచనంలో అంటాడు, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనత కనపరచుటకే నా రాజధాని నగరం నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకొనెను. దేవునామ స్తోత్రం. చూసారా ఎంత గర్వం అంటే, ఇప్పటి వరకు ఎవరు చేశారు ఇది అంటే దేవుడు చేశారు. ఇంతవరకు దేవుని యొక్క సహాయంతో ప్రజలు సహాయం చేశారు. కానీ ఆ కోట ఎక్కి చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇంత రాజధాని నేను కట్టుకున్నానంటే ఇది నా ఘనత, కీర్తి, ప్రతిష్టతలు, ఘనత, కీర్తి, ప్రతిష్టతలు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ అంటాడు, శాశ్వతమైనటువంటి ఘనతయును, కీర్తియును, ప్రతిష్టతలను ఆయన వలన కలుగును. దేవుని వలన ఈ దినాన్ని ఒక వ్యక్తికి ఒక కీర్తి అనేటువంటిది, ఒక ఘనత అనేటువంటిది, ఒక ప్రతిష్టత అనేటువంటిది, ఒక స్థితి అనేటువంటిది కలిగింది ఎవరి వలన అంటే దేవుని వలన అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేవుని వలన ఇది కలిగింది. ఇది నా వలన అనేటువంటి ఆ నా అనేటువంటి అక్షరం ఎప్పుడైతే హృదయంలో చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఏముంది? గర్వము ఉంది. ఎప్పుడైతే ఆ నెబుకద్నెజరుకి ఆ హృదయంలోనికి ఆ థాట్ వచ్చిందో, ఆ యొక్క ఆలోచన వచ్చిందో, ఆ నోట్లోంచి ఆ మాట తను అనుకుంటున్నాడు, అనుకున్న వెంటనే అక్కడ ఏంటంటే తను తెచ్చిన దర్శనము నెరవేర్చబడింది.
ఆయన మళ్ళా పశ్చాత్తాప పడేంత వరకు కూడా ఆయన పశువు వలె గడ్డి మేస్తూ ఆ ఎండకి ఎండుతూ వర్షానికి మంచుకి తడుస్తూ ఒక భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉన్న కారణం ఏంటంటే దేవుడుకి వినయం కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఎంత ఎత్తుకి తీసుకెళ్లాలో అంత ఎత్తుకి తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడినట్టుగా గర్వించి అతిశయించామో అప్పుడు ఎక్కడి వరకు నొక్కాలో అక్కడి వరకు ఆయన నొక్కగలడు. దేవుడు నామ స్తోత్రం. హిజ్కియా కూడా అంత అయిన తర్వాత తను అనుకున్నాడు, తను ఎవరికి చెప్పలేదు. తన సామంతులను కానీ రాజులను కానీ లేదా తోటి స్నేహితులను కానీ లేదా తన కుటుంబ సభ్యులను కానీ శ్రేయోభిలాషులను కూర్చోబెట్టి నేను ఇంత ఘనత ఈ కీర్తి కలిగి నేను ఈ రీతిగా నేను ఉన్నాను, నా దేశం ఇలా ప్రశాంతతగా ఉంది, యుద్ధాలన్నీ నేను జయించానని చెప్పేసి ఎప్పుడో ఎవరితో చెప్పలేదు. కానీ తనలో తన మనస్సును గర్వించాను. దేవుని నామ స్తోత్రం. హిజ్కియా మనస్సును గర్వించాడు. చూసారా? ఎందుకంటే ఇక్కడ ఒకటి మనము ఇక్కడ ఉజ్జయిని ఒకటి చూస్తున్నాం, ఒక హిజ్కియాని చూస్తున్నాం, నెబుకద్నెజరుని చూస్తున్నాం. నెబుకద్నెజరుని తనలో పశ్చాత్తాపం వచ్చే వరకు కూడా ఎండగేంటి మంచుకు తడుస్తూ వాన తడుస్తూ ఆ పశువులే గడ్డి మేసే స్థితికి తీసుకొచ్చాడు. ఇక్కడ హిజ్కియా యొక్క మనసులో గర్వం వచ్చినప్పుడు ఆ గర్వానికి దేవుడు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ గర్వం ఎలా అణచబడాలి అనేటువంటి విషయంలో చూసినప్పుడు అక్కడ ఆయన వీపు మీద రాచపుండు పుట్టాను. వీపు మీద రాచపుండు పడాడు. ఈ రాచపుండు ఎటువంటిది అంటే చాలా భయంకరంగా తను వేధిస్తుంది, తను బాధ పెడుతుంది. ఏంటంటే ఆ పురుగులు ఆ మాంసాన్ని తింటున్నప్పుడు ఆ రక్తాన్ని పీలుస్తున్నప్పుడు అతను తట్టుకోలేనటువంటి ఒక బాధతో ఆయన ఏం చేస్తున్నాడంటే మరణమే శరణ్యం అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసి చేసినప్పుడు ఆ మరణానికి కూడా దేవుడు అప్పచెప్పడానికి సిద్ధపడిపోయాడు. ఆ మరణానికి అప్పచెప్పడానికి సిద్ధపడాడు. ఏషియా అని ప్రవక్తను పిలిచి అంటాడు, ఏషియా ఇల్లు ఏషియా ఆ బాధ భరించలేకపోతున్నాడు కానీ అతనికి అన్ని సర్దుకోమని మరణం ఆసన్నమైందని చెప్పేసి ఆ ఏషియాని పంపిస్తాడు. ఏషియా వెళ్ళి చెప్తాడు తన మరణం సిద్ధమైందని చెప్పేసి. చూసారా? అక్కడికి పశువులా మేసే స్థితి ఆ నెబుకద్నెజరుకి ఇచ్చాడు. ఇక్కడ ఒక రాచపుండుతో బాధపడుతున్నాడు. ఇతనికి ఏమని మనసులో గర్వం ఉంది, ఆయనకి కూడా మనసులో గర్వం ఉంది. గర్వానికి అనుభవిస్తున్న శిక్షలు మనం చూస్తాం. ఇంకా మూడవదిగా మనం చూస్తే ఉజ్జయ ఏం చేస్తున్నాడంటే అతను స్థిరపడిన తర్వాత తన మనస్సున గర్వించిన వాడే ఏం చేస్తున్నాడంటే ఇంక యాజకులతో పని లేదు. అక్కడ ధూపం వేయవలసింది కానీ లేదా అక్కడ నైవేద్యం చెల్లించిందో బలి అర్పించవలసింది ఏమిటంటే నేనే యెహోవా మందిరంలోనికి వెళ్ళి నేను ధూపం వేస్తాను. చూసారు ఎంత గర్వం అంటే ఎవరంటే యాజకుడు పనికిరాడు. అక్కడికి యాజకుడు కాదు, అన్ని సర్వం ఏకఛత్రాధిపత్యం. అక్కడ యాజకత్వం కానీ ఇక్కడ రాజ్యత్వం కానీ ఏది చేయాలని నేను తప్ప మరి అక్కడ లేరు, ఎందుకంటే నేనే చాలా గొప్పవాడిని అనేటువంటి అహం ఎప్పుడే వచ్చేసింది. మరి అహం వచ్చినప్పుడు మరి అక్కడ యాజకులు కూడా వచ్చి అయ్యా అది నువ్వు చేయవలసినటువంటి పని కాదు, అది యాజకుల మీద వాళ్ళ పని ఉంది, ఆ యాజకులు చేయవలసిన పని అన్నప్పుడు ఒక రాజు తనలో ఉన్నట్టు అహంకారం అంటే ఆ యాజకులను కూడా తిరుగుబాటు చేసి కొట్టేంత ఒక పరిస్థితికి వచ్చాడు. మరి దేవుడు ఊరుకున్నాడా? ఒక స్థితికి వచ్చాడు కదా, మనం ఏం చేయగలమని చెప్పి దేవుడు ఊరుకున్నాడంటే తన నొసటి మీద తెల్లని కుష్టి కూడా తీసుకొచ్చారు. చూసారా? గర్వానికి ఎంత భయంకరమో, గర్వము ఎంత ఏమన్నాడు సామెతలో, గర్వము నాశనమునకు నడిపించును ఏమన్నాడు. అహంకారం అట ముందు మనకి ఏం చేస్తారా పాడిపోవడానికి నాశనానికి నడిపిస్తుంది. దేవుని నామ స్తోత్రం. అంటే గర్వం ఉండకూడదు. ఒకటి ఏంటంటే మనిషి ఏ విషయంలోనే సరే గర్వించవచ్చు, లేదా తప్పిదం చేయవచ్చు, లేదా పొరపాటు చేయవచ్చు. పాపం చేసిన దానికి దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు మరలా అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని బైబిల్ ద్వారా మనము నేర్చుకుంటున్నాం. నెబుకద్నెజరు పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా తన యథాస్థితిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుడు నామ స్తోత్రం. యథాస్థితిని దేవుడు మళ్ళా తనకి అనుగ్రహించాడు. మరి హిజ్కియాకి ఎప్పుడైతే ఏషియా వచ్చి ఆ మరణాన్ని సిద్ధమా అని చెప్పి అని సర్దుకోమని చెప్పాడో వెంటనే ఆయన స్తంభం పక్కకు వెళ్ళి ఆ కన్నీరుకి విడిచి, ప్రభువా నేను ఏ విధిలో నేను తప్పు చేశాను, నేను యథార్థంగా నీ మాటలో నీ మార్గంలో నేను నడిచి ఉన్నాను కదా, నేను ఏ విషయంలో నేను తప్పిదం చేశానని చెప్పేసి తన పశ్చాత్తాపడినప్పుడు ఆ కన్నీరు కార్చినప్పుడు మళ్ళా ఏషియా నడిమిసాలు దాటుగా ముందే మళ్ళా దేవుని యొక్క వాక్కు ఏషియాకు ప్రత్యక్షమై ఏషియా తిరిగి వెనక్కి వెళ్ళి
హిజ్కియాతో చెప్పు 16 సంవత్సరాలు మళ్ళీ 15 సంవత్సరాలు నేను అతనికి ఆయుష్కాలాన్ని పెంచుతున్నాను అన్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపం చేసినటువంటి పొరపాటు చేసినట్టు తప్పిదానికి చేసినట్టు ఏదైనా అన్యాయం చేసినప్పుడు మనం ఎవరికైనా కీర్తాలు పెట్టు, అది నేను చేశాను, ఇది నేను జరిగింది, ఇది నా వల్ల జరిగింది కాబట్టి నేను ఎందుకు ఇలా చేశానని ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనం వేదన చెందుతామో, ఎప్పుడైతే కన్నీరు కాస్తామో, ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటామో, ఆ ఒప్పుకున్న ప్రతి విషయంలో కూడా దేవుడు నువ్వు చేసిన దానికి శిక్ష తప్పదు అని విడిచిపెట్టడు. కానీ దానికి తగినటువంటి ఆ ప్రతిఫలం అనుభవించి మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా మనల్ని కనికరించి మనం ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితికి తీసుకురాగలిగినటువంటి దేవుడు. అందుకని మనిషి జీవితంలో గర్వం అనేటువంటిది ఉండకూడదు. గర్వము ఏ వ్యక్తినైనా సరే నాశనం చేస్తుంది, ఏ వ్యక్తినైనా సరే పాటు చేస్తుంది. గర్వం అనేటువంటిది రాకూడదు. గర్వం వచ్చి మనం ఇది అవుతాం. మరి దావీదు కూడా ఒక సందర్భంలో మరి ఒక రకంగా చెప్పాలంటే గర్వించాడు. ఒక మంచి సాక్ష్యం ఉంది. దావీదు వారైతే గుర్రములను బట్టి రౌతులను బట్టి అతిశయిస్తారు కానీ నేను యెహోవా నామమును బట్టి అతిశయిస్తాను అనేటువంటి పలికినటువంటి దావీదు జీవితంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆ జనాభాను లెక్కేయండి. అక్కడ యెహోవా వాళ్ళు వచ్చి అయ్యా దేవుడిచ్చినటువంటి ప్రజలను లెక్క వేయడం ఏంటి, నువ్వు తప్పిదం చేస్తున్నావు అని చెప్పిన అడిగిన రాజును నాకు అధికారం ఉన్నది అని ఇదితో చేయమన్న దాని ప్రతిఫలం అనుభవించాడు. ఒకే దినమున 70,000 మంది ప్రజలు నాశనమైనప్పుడు మళ్ళా పశ్చాత్తాపడి మళ్ళీ బలి అర్పణ చేసి మళ్ళీ మోకరించి ప్రభా నేను చేశాను తప్ప ఈ శిక్ష నాకు నా కుటుంబానికి చెందవలసిందే కానీ ఈ ప్రజలు ఏం చేశారని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు 3 రోజుల శిక్షను 1 రోజుతోటే చేసి 2 రోజులు చేసి మళ్ళా దావీదు యొక్క స్థానాన్ని దావీదుకి ఇచ్చాడు. దేవుని నామమున స్తోత్రం. ఈ దినాన్ని మనము దేవుని యొక్క స్థానంలో మనము ఒకవేళ తప్పిపోయినప్పుడు లేదా జారిపోయినప్పుడు మళ్ళా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడినప్పుడు ప్రాధేయపడినప్పుడు మళ్ళా దేవుడు మళ్ళా మనల్ని ఆయన చేతితో పైకి లేవనెత్తగలడు. దేవుని నామమున స్తోత్రం. ఎందుకంటే ఇటువంటి వారికైనా సరే మనం ఒక్కోసారి ఒక రకమైన ఒక స్థితికి వచ్చిన తర్వాత అహంకారం అనేటువంటిది వస్తుంది. ఎందుకు దేవుడు ఇవి రాయించాడు అని కొంతమంది ఆలోచించి, ఎందుకంటే వారు అహంకారం లేనప్పుడు ఎలాగున్నారు, అహంకారం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఈ 2 విషయాలను మనము బైబిల్ గ్రంథంలో చదివి నేర్చుకుంటున్నప్పుడు మనకి ఆ రెండింటిని మనం గ్రహించినప్పుడు మనం ఏం చేయాలంటే దేనివల్ల వాడు పాడైపోయారో ఆ పాడైపోయిన దాన్ని మనం విడిచిపెట్టి ఏని వల్ల నాకు బాగుపడ్డారో ఆ బాగుపడినటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ వ్యక్తి కూడా పాడైపోవడానికి కానీ నాశనం అయిపోవడానికి కానీ కృంగిపోవడానికి కానీ దుఃఖం అనేటువంటి విచారం అనే జీవితం అనేటువంటి వారి జీవితంలో ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు వాక్యానికి లోబడి వాక్యాన్ని ప్రకారంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు. అది ఆ రోజుల్లో జరిగిందంటే వాళ్ళకి ఆ హిజ్కియా కాలంలో జరిగింది, లేదా విజయ కాలంలో జరిగింది, నెబుకద్నెజరు కాలంలో జరిగింది అని అనుకుని వాళ్ళకి లెక్క వేరు నా లెక్క వేరు అని మనము అనుకోవద్దు. కానీ వారు ఎందుకో ఆ శ్రమలు అనుభవించారు. ప్రశాంతతగా సరైన స్థిరపడిన తర్వాత ఎందుకు వాళ్ళు మళ్ళా నాశనానికి ఆ కుష్ఠరోగాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు, లేదా ఆ హిజ్కియా రాచపుడిని ఎందుకు తెచ్చుకున్నాడు, లేదా పశువుల ఎందుకు మేశాడంటే వారికి వచ్చినటువంటి గర్వమే కదా. కాబట్టి నాలో అటువంటి గర్వం అనేటువంటిది నాలో ఏ పరిస్థితుల్లో రానికి ప్రభువా అని చెప్పేసి మనం ప్రయాసపడినప్పుడు ప్రార్థించినప్పుడు అర్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కనికరించి నీ స్థాయిని నీకు నిలబెట్టగలడు. దేవుని నామ స్తోత్రం. నువ్వు టీవీ ద్వారా నువ్వు చూస్తున్నటువంటి ఒకసారి గమనించు, నీలో ఏమైనా అతిశయం అనేటువంటిది గర్వం అనేది నాది అనేటువంటిది ఒకవేళ ఉందో, లేదా నా ఉద్యోగము నా స్థితి నా వెనకాల పలుకుబడి నా వెనకాల నా నాయకులు ఉన్నారు, నా వెనకాల పొలిటీషియన్స్ ఉన్నారు, లేదా నా వెనకాల పెద్ద హోదా కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, నాకేంటి అనేటువంటిది ఒక గర్వం అనేటువంటిది నీ జీవితంలో ఉన్నట్లయితే ఒకవేళ అది నాశనాన్ని తీసుకువెళ్తుందేమో ఒకసారి ఆలోచించు. అది ఇదేనా నువ్వు విడిచిపెట్టు. ప్రభువు క్షమించే దేవుడు. ఒకరు చేసినట్లుగా నేను చేయాలనేటువంటి ఆశ మనలో ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభువు నీళ్ల మీద నడుచుకుని వస్తున్నప్పుడు ఆ నడకను చూచినటువంటి పేతురుకు కూడా యేసులాగా నేను ఎందుకు నడవలేను, నేను నడవగలను అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఆశ ఉంది, నీళ్ళ మీద నడవాలి, మంచిదే. కానీ నేను దేవుడి కుమారుని, నన్ను ఆయన పంపించాడు కాబట్టి నాకు సర్వాధికారము ఆయన ఇచ్చాడు కనుక, నా తండ్రి ఇచ్చాడు కనుక నేను నడవగలను, కానీ నువ్వు నడవలేవు, నువ్వు నడవడానికి అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పేసి పేతురుని యేసుప్రభు వారు గద్దించలేదు. ఎందుకంటే ఆయనలాగే ఉండమని కోరుకుంటున్నాడు దేవుడు యేసు ప్రభు. ఎప్పుడు కూడా యేసు నిన్ను నన్ను ఎవరినైనా సరే ఎలా ఉంటాడు, ఆయనలా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి
ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నేను ఈ నేల మీద నడవగలనా, నేను నడవాలని ఆశ ఉంది అని అడిగినప్పుడు నడు అన్నాడు. నడు, నువ్వు నడు అన్నాడు. అక్కడతో ఆగిపోమలేదు. ఆ నడు అన్నప్పుడు నడిచాడు. ఈ నడిచినప్పుడు ఆయన ఆ నడక నేర్చుకున్నప్పుడు, ఆ నడక నడుస్తున్నప్పుడు ప్రభు వైపు చూచాడు. ప్రభు వైపు చూచాడు. ఈ ప్రభు వైపు చూసిన తర్వాత ఇక్కడ కూడా 2 అడుగులు అంటే ఒక రకంగా స్థిరత్వం వచ్చిందంటే, నడగలననేట స్థిరత్వం వచ్చింది. నేను పర్వాలేదు అంటే, ఒక అడుగు వేసాడు పర్వాలేదు అంటే, 2వ అడుగు కూడా వేసినప్పటికీ ఏంటంటే పర్వాలేదు, నేను నీళ్ళ మీద ఆ యేసు ప్రభు నేను కూడా నడిచేయగలను అనేటువంటి ఆ స్థాయి స్థిరపడిన తర్వాత ఏం చేశాడంటే, యేసు వైపు చూడడం మానేసి ఒకవేళ గట్టి మీద ఉండేటువంటి వారి మీదో లేదా అక్కడ ధోనిలో ఉన్న వారి మీద చూసేవాయ్ యేసు బాబే నడిచి వచ్చారు అనుకుంటున్నామేమో, నేను కూడా నడుస్తున్నాను చూడని వాళ్ళతో చెప్పి 3వ అడుగు వేసినప్పుడు 3 అడుగు ఏమైందంటే జారిపోయిందంటే ఉన్నామస్తు. మరి జారిపోయిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, నీకు ఎంత అహంకారం వచ్చిందా, సరే నువ్వు ఈత కొడతావో ఏం కొడతావో అని చెప్పేసి వదిలేసిపోలేదు. అక్కడ యేసు ప్రభు అక్కడ వదిలేసిపోలేదు. పేతురు మళ్ళా అంటాడు, ప్రభువా నేను జారిపోతున్నాను, నేను పడిపోతున్నాను, చెయ్యమని అడిగాడు. యేసు ప్రభు నా వైపు చూచున్నాడు మన్నాను అని మళ్ళీ ఏం చేశాడంట, తన చేయి చాపి పేతురి చేయి పట్టుకుని ఏం చేశాడంట, పైకి లేవనెత్తును దేవుని నామస్తోత్రం. ఈ దినాన్ని నువ్వు పడిపోయినప్పుడు మళ్ళా ప్రభువా నేను పడిపోయాను అని నీవు ఎప్పుడైతే తలస్తావో, ఎప్పుడైతే నేను పడిపోతున్నాననే ఆలోచన మనకు కలిగినప్పుడు వెంటనే ప్రభు దగ్గర మళ్ళీ మోకరించి, ప్రభువా నేను పడిపోతున్నాను, ఆ పడిపోతున్న స్థితిని మళ్ళా లేవనెత్తవా, నీ చేయి చాపవా అని చెప్పేసి ఎప్పుడైతే మనము ఆయన అడగలుగుతున్నప్పుడు అడిగినప్పుడు వెంటనే ఆయన తన చేయి చాపి మనలను పైకి లేవనెత్తగలిగిన దేవుడు నామ స్తోత్రం. ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్న స్థితిలో కానీ నువ్వు ఉన్నట్లయితే ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు ఒకవేళ కానీ ఉన్నట్లయితే ప్రభును నువ్వు మళ్ళా అడిగినట్లయితే ప్రభు మళ్ళా కలిసి నీ చేయి పట్టుకుని పైకి లేవనెత్తుతాడు దేవుడు నామస్తోత్రం. ఏంటంటే ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టేస్తారు, నీలో అహంకారం వస్తే, నాలో అహంకారం వస్తే మనుషులు విడిచిపెడతారు. అహంకారం ఎక్కువైపోయిందండి, కొంచెంకాలం దూరం అవుతే ఎలా ఉంటుందో తెలుస్తుందని చేసి కొంతమంది విడిచిపెడతారు, కానీ దేవుడు విడిచిపెట్టడు. తప్పైన కుమారులో మనం చూసుకుంటాం. ఆ తప్పైన కుమారులో నా ఆస్తి ఇచ్చేయి, నా వాటాలు నాకు ఇచ్చేయి, పట్టుపే గద్దించాడు. ఇప్పుడే నాయన ఇక్కడుండు, చక్కగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఇంకా అభివృద్ధి చెందుతావు అని చెప్పాడు. కానీ నా ఆస్తి నాకు ఇచ్చే, నేను అభివృద్ధి చేసుకుంటానన్నా. వెళ్ళాడు, సర్వం నాశనం చేసుకున్నాడు. తినడానికి కూడా తిండి లేదు, ఆకలి ఒక పక్కన, ఆఖరికి పందులు పట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. నా తండ్రి ఎదుటను పరలోకం ఎదుటను నేను పాపం చేసిన వాడును, నేను తండ్రి అని పిలవడానికి అర్హుడు కాదు, ప్రభువా క్షమిస్తావా, తండ్రి నన్ను క్షమిస్తావా అని చెప్పేసి కనీసము నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, ఆ పనివారిలో నేను ఒక పనివాడిగా నేను ఉండి నేను అక్కడ నా తండ్రి ముఖమును చూచుచు ఆ ఇచ్చిన కూలితోనే కడుపు నింపు నేను జీవిస్తానని చెప్పేసి ఒక పశ్చాత్తాపంతో ఆ తండ్రి ఇంటికి వచ్చినటువంటి ఆ కుమారుని ఒక పనివాడిగా చూడలేదు. అక్కడ ఎంత భయంకరంగా ఉండొచ్చు ఆ వ్యక్తి భయంకరంగా ఉండొచ్చు. ఎందుకంటే నా ధనము నా వాటా ఇస్తేనేంటే గర్వమతంలోకి వచ్చి వెళ్ళిపోయి పాడైపోయి బయట తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి నీ ఆస్తి నీకు ఇచ్చేసాను, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో, నువ్వేం చేసుకుంటావు అని చెప్పేసి బయటకు తోసివేయలేదు. కానీ ఆ చూడగానే ఆ కుమారుడి మీద వెంటనే కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతనికి కాల్చినట్టు ప్రశస్తమైనటువంటి వస్త్రం, స్నానం, క్షౌరం ఇవన్నీ చేయించి ఉంగరం పెట్టి జోడించి ఇవన్నీ చేసాడంటే దేవుడి దగ్గర నిన్ను ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఒకసారి తప్పిదం చేసినప్పుడు చేసింది తప్పు కావచ్చు, చేసింది ఒప్పు కావచ్చు, చేసిన నేరం కావచ్చు, లేదా ఎవరికైనా మనం అన్యాయం చేయవచ్చు. ఇది చేశాను, నా వల్ల వాళ్ళు నష్టపోయారు, నేను చేసిన వల్ల నేను నష్టపోయాను, నేను చేశాను అని ఎప్పుడైతే మనం పశ్చాత్తాప పడతామో ఆ పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మళ్ళా కనికరించగలిగిన దేవుడు. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ప్రభువా నేను పడిపోవడానికి నేను ఎక్కడ జారిపోయానో నువ్వు నాకు ఉపదేశము చేసినలా నేను సరి చేసుకుంటాను. అక్కడ యోబు చెప్తుంటాడు ఏంటంటే, నేను ఈ స్థితికి రావడానికి, ఇలా నేను ఈ హీనమైనటువంటి స్థితికి రావడానికి నేను ఎక్కడ తప్పిదం చేసి నేను జారిపోయానో నువ్వు నాకు ఉపదేశం చేస్తే నేను మళ్ళా
సరి చేసుకుంటాను, నా జీవితాన్ని నా హృదయాన్ని నేను సరి చేసుకుంటానని చెప్పేసి యోబు ఖచ్చితంగా ఇక్కడ ప్రార్థించినప్పుడు యోబుకి ఉపదేశం చేసినటువంటి దేవుడు. జారిపోతున్నటువంటి పేతురు, ప్రభువా నేను జారిపోతున్నాను, నన్ను కనికరించవా అని చెప్పేసి చేయి చాపి అడ్డించినప్పుడు తన చేయి చాపి పేతురుని పైకి లేవనెత్తి మళ్ళా నడిపించినటువంటి దేవుడు. నెబుకద్నెజరు తన జీవితంలో ఒక మహావైభవం అనుభవించవలసినటువంటి నెబుకద్నెజరు ఒక పశువు వలె గడ్డి తింటూ, ఆ ఎండకి ఎండుతూ, వానికి తడుస్తూ, ఆ మంచులో తడుతూ భయంకరంగా రూపం వచ్చినటువంటి ఆయన మనసులో పశ్చాత్తాపము కలిగినప్పుడు, ఆయన అర్థించినప్పుడు, కేకలు వేసినప్పుడు, అరిచినప్పుడు మళ్ళీ దేవుడు కనికరించి మళ్ళా తన స్థానాన్ని తను నిలబెట్టి తను వాడుకున్నటువంటి దేవుడు. హిజ్కియా మరణకరమైన రోగముతో, ఆ భయంకరమైనటువంటి రాచపుండుతో బాధపడుతూ, నేను చనిపోతే బాగుంటుంది, ఈ బాధ నేను భరించలేనని అడిగి చేసినప్పుడు మరణం సిద్ధమైపోయి, మరణం దేవుడు సిద్ధం చేసేసి తన కార్చినటువంటి కన్నీరు, తన వేచినటువంటి ఏడ్పు అది చూసి మళ్ళీ వెంటనే ఏషియాని పంపించి అన్నాడు, ఏషియా హిజ్కియా కాచిన కన్నీరు నేను చూచి తిని తనకు మళ్ళా నేను ఆయుష్కాలం పెంచుతున్నానని చెప్పి తన ఆయుష్ని పెంచి నిలబెట్టినటువంటి దేవుడు. తప్పిపోయిన కుమారుని తిరిగి పశ్చాత్తాపబడినప్పుడు తిరిగి ఆయన కౌగిలించి తనకు ఒక స్థితి ఇచ్చి మంచి విందు చేసినటువంటి దేవుడు. ఈ దినాన్ని నువ్వు ఏ విషయంలోనైనా తప్పిపోయినట్లయితే, ఏ విషయంలో నువ్వు జారిపోయినట్లయితే, లేదా నీలో ఒక గర్వం, అహంకారం, నాకేంటి అనేటువంటి అహంకారం నీ మనసులో చోటు చేసుకున్నప్పుడు, ఎవరు నీలో ఎక్కడ చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఆ స్థితిలో ఉండేటట్టు నువ్వు ఒకవేళ నువ్వు జారిపోతున్నావేమో, ఒకవేళ నీ వ్యాపారం నష్టపోతున్నావు, నువ్వు చేస్తున్న పని ఉద్యోగంలో స్థిరత్వం లేదేమో, లేదా నువ్వు చదువుతున్నట్టు చదువులో సరైన లేదులేమో, లేదా నీ కుటుంబంలోని సమస్యలతో, లేదా నీ కుటుంబంలో శాంతి సమాధానం లేక నువ్వు జీవిస్తున్నావేమో, ఒకవేళ నువ్వు ఎవరికి కనపడలేక మౌనముగా ఉంటూ లేక దాక్కునేటువంటి స్థితిలో ఉన్నవో, నీ గర్వమే నిన్ను అతిథిగా చేసిందేమో, ఒకవేళ ఈ వాక్యం వింటున్నట్టు నీవు ఒకసారి ప్రభువా అని చెప్పేసి హిజ్కియా పశ్చాత్తాపడినట్లుగా, నెబుకద్నెజరు పశ్చాత్తాపడినట్లుగా, లేదా యోబు అడిగినట్లుగా, లేదా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుటను పరలోకం ఎదుట నేను పాపము చేసిన వాడు నేను పశ్చాత్తాపడినట్లుగా నీవు ఇక్కడ ఉండి పశ్చాత్తాపడినట్లయితే పేతురుని లేవనెత్తి దేవుడు, నెబుకద్నెజరు మొదటి స్థితి ఇచ్చిన దేవుడు, హిజ్కియా రోగాన్ని తీసివేసి మళ్ళా తన స్థానాన్ని తనకి ఇచ్చినటువంటి దేవుడు, తప్పిపోయిన తన కుమారుని తన ఇంట్లో చేర్చుకున్నట్లుగా ఈ వాక్యం ఏంటో నిన్ను కూడా పశ్చాత్తాపడినట్లయితే నిన్ను కూడా దేవుడు చేర్చుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఎక్కడైనా తప్పు చేస్తున్నావా, ఒకసారి మోకరించు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభా నేను మళ్ళా తప్పిదం చేసి నేను జారిపోతున్నాను, ఒక స్థితి ఇచ్చో, ఒక ఘనత ఇచ్చో, ఒక కీర్తి ఇచ్చో, నేను కోల్పోతున్నాను. ప్రభా నాకు ఉపదేశం చేసి నన్ను మళ్ళా నిలబెట్టమని చెప్పేసి నీ గుండె మీద నువ్వు చేయి వేసి నువ్వు అడిగినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మళ్ళా దేవుడు నిన్ను మళ్ళా తిరిగి నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ నిలబెట్టడానికే దేవుడు నీతో ముఖాముఖిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు నువ్వు అంగీకరిస్తావా, ప్రార్థిస్తావా, నాతో కలిసి ఏకీవించి ప్రార్థిస్తావా? ప్రభు నీ ప్రార్థన ఆలకించడానికి, నీ పెదవుల నుంచి ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, ఇగోనైనా ఈ టీవీ దగ్గర చూస్తున్నట్టు ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఒకవేళ అతిథిగా స్థిరపడిన జీవితాల్లో మళ్ళీ అతిశయం వలన, లేదా గర్వం వలన, అహంకారం వలన చెడిపోయే పరిస్థితి, ఏమీ లేని స్థితిలో మరి లేక నేను మొదటి స్థితి, నేను ఆ హీన స్థితి మళ్ళీ కలిగి వాళ్ళు బాధపడి పశ్చాత్తాపడుతున్నారేమో. అలా పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తి జీవితాన్ని పేతురు లేవనెత్తులుగా, నెబుకద్నెజరు బాగు చేసినట్లుగా, హిజ్కియా ఆయుష్కాలం పెంచినట్లుగా, తప్పిపోయిన కుమారుని చేరదీసి నీ ఇంట్లో స్థానం ఇచ్చినట్లుగా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా మీరు చేర తీసుకుని సహాయం ఇచ్చేమని వేడుకుంటున్నాను. నిన్న వాక్యము మంచి నేలన పడినటువంటి విత్తనం నూరింతలుగా ఫలించినట్లుగా ఈ వాక్యము వారి జీవితాల్లో ఇటు ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాల్లో ఫలించలాగా సహాయం ఇచ్చేసి వారి కుటుంబాల్లో క్షేమము దయచేయమని, సంతోషము దయచేయమని, ఆనందము దయచేయమని, ఆశీర్వాదంగా జీవించే కృప దయచేయమని, ఈ ప్రార్థనలు మా విన్నపముని ఫలం చేసుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంజని సహాసం కూడిన మాన ఈ వింటున్నటువంటి మీ అందరికీ సదాకాలం తోడే ఉండి నడిపి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. ఇస్సాక్ గారు
దైవ ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 16-40-16/2A, బాల వెంకట్ నగర్, సాంబమూర్తి నగర్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533001. Our phone numbers 7396914143 and 9652688680.